హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను క్రీమీ టెక్స్చర్లో ఉన్న పన్నీర్ కర్రీ చేస్తున్నాను, లైక్ హోటల్ స్టైల్ బాగుంటుంది. ఇదేంటంటే జస్ట్ రైస్తో కాకుండా పుల్కా అండ్ చపాతీ, రోటీ, పరోటా వీటిల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ సిమిలర్ ఇంకా హోటల్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దానికి ఏంటంటే చిల్లీస్ అండ్ కరివేపాకు వేసుకున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం క్రిస్పీగా వస్తాయి అవి. అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఏంటంటే దీనికి పన్నీర్ అనేది ఆల్రెడీ మనం పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, టర్మరిక్ పౌడర్ ఇవన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రైలా చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అనేది ఆల్రెడీ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే పోతుందన్నమాట. ఇలా చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ ఏంటంటే వీటన్నిటిని కూడా పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నీ వేసి మసాలాస్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. ఒక 1 మినిట్ సిమ్లో పెట్టి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే మనము ఆల్రెడీ మనం చెప్పాను కదా, పన్నీర్ పీసెస్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి ఏంటంటే అల్లము, తర్వాత పంప్కిన్ సీడ్స్, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ వీటన్నిటిని వేసి మనం ఏమంటే మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకుని ఇంకొక సైడ్ ఏంటంటే పన్నీర్ పీసెస్ అనేది ఫ్రై చేస్తున్నాను. ఇంకొక పక్క గ్రేవీ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం కర్రీ అనేది సింపుల్గా అయిపోతుంది. ఇలా ఫ్రై అవుతుంది. మరీ ఎక్కువసేపు పన్నీర్ అనేది ఫ్రై చేయకూడదు. సో అలా ఏంటంటే మరీ రబ్బర్లాగా అయినట్టు అయిపోతుంది. సో ఇది కొంచెం గ్రేవీ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు పన్నీర్ కూడా ఏదైతే ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుందో దాంతో పాటు దీనిలో ఈ గ్రేవీలో యాడ్ చేసేసేయాలి. సో యాడ్ చేసి ఆ గ్రేవీ అంతా ఒక 2 మినిట్స్ పన్నీర్కి పట్టేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే కొంచెం మసాలా అంతా పీసెస్కి కూడా వెళ్తుంది అనమాట. సో అప్పుడు మనం ఈ టమాటా ఈ పేస్ట్ అది వేసి ఉన్నది ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని దీనిలో వేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఏంటంటే కసూరి మేతి కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసి అది బాగా కొంచెం దగ్గరికి అయింది అన్నప్పుడు ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ మంచి ఫ్లేవర్ కోసం ఏంటంటే నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాగ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని సర్వ్